వైసీపీ కార్యకర్త రవితేజకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటనలో రప్పా అంటూ ప్లాకార్డులు ప్రదర్శించాడు. దీంతో అతనిపై సత్తెనపల్లి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరు వర్గాల వాదన అనంతరం జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. వైసీపీ కార్యకర్త రవితేజకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటనలో రప్పా అంటూ ప్లాకార్డులు ప్రదర్శించాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, వైసీపీ కార్యకర్త రవితేజకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెంలోకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 18వ తారీఖు పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా రప్పా 2029లో మాత్రం అధికారంలోకి వస్తే నడుపుతామంటూ ప్లాకార్డులు ప్రదర్శించిన రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విలోతైన విచారణ చేసిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించారు. వెంటనే అతన్ని జైలుకు పంపించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు కొంతమంది ప్లాకార్డులు కూడా ప్రదర్శించిన పరిస్థితి నెలకొంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఈ రప్పా అనే వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైపు నుంచి సంచలనం రేగుతుంది. టీడీపీ నేతలు దీని మీద కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే అదే రోజు ఏదైతుందో 18వ తారీఖు మాజీ సీఎం జగన్ రెడ్డి వెళ్తున్న సమయంలో కూడా అతని కాన్వాయ్ పక్కన ఇంకో వెహికల్ ఏదైతే ఉందో వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరుడు హరీష్ వాహనం ఢీకొంది. దీనికి నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ మాత్రం ఏదైతే ఉందో దాని మీద కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కారును కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఒకవైపు నుంచి దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్టు మాత్రం మరికొంతమంది ఏదైతే ఉందో ప్లాకార్డులు ప్రదర్శించిన వారి మీదుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు సత్తెనపల్లి పోలీసులు. ఇది మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయ్, వీరస్వామి, ముఖ్యంగా వైసీపీ కార్యకర్త రవితేజ ఈ ప్లాకార్డులకు సంబంధించి వైసీపీ శ్రేణులు అయితే అతనికి సపోర్ట్గానే నిలిచాయి. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే అలా పెట్టడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి రవితేజకు 14 రోజులు రిమాండ్ విధించడంపై? దీని మీద చూసుకున్నట్టు మాత్రం ఒకవైపు నుంచి టీడీపీ నేతల ఫిర్యాదుతోటే రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే రిమాండ్ పంపించే పరిస్థితి నెలకొంది. దీని మీద మాత్రం వైసీపీ శ్రేణులు ఏదైతే ఉందో ప్లాకార్డులు ప్రదర్శించినంత మాత్రాన పోలీసులు ఫిర్యాదు చేసేసి వెంటనే అరెస్ట్ చేయడం మాత్రం ఇది దారుణంగా వ్యవహరిస్తున్నారు. దీని మీద కూడా వైసీపీ శ్రేణులు కూడా ఏదైతే ఉందో కేవలం ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాకార్డు ప్రదర్శించారు, అది మంచిదే కదా అని చెప్పేసి అతను కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. అతను వ్యాఖ్యలకు మద్దతు కలుపుతూ మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో పల్నాడు జిల్లాలో కూడా వైసీపీ శ్రేణులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసులు అక్రమ కేసులు పెట్టేసి మమ్మల్ని జైల్లో పంపుతారు కానీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీకి అండగా నిలుస్తాము, ఎంతైతే బంతిని కింద కొడితే మాత్రం ఎంత ఎగురుతుందో ఆ విధంగా మాత్రం పైకి ఎదుగుతామని చెప్పేసి వైసీపీ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం రవితేజ ఏదైతే ఉందో అరెస్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా కొంతమంది వైసీపీ నేతలు కూడా కల్పించి మేము అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. విజయ్.